లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటింది. 5 ఏళ్లు అధికారం చెలాయించిన వైసీపీకి అనూహ్యంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. గెలిచిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. ఇక ఓడిపోయిన నాయకులు చాలా సెగ్మెంట్లలో కనిపించడమే మానేశారు. పవర్లో ఉన్నప్పుడు తమతో అడ్డమైన పనులు చేయించి ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్న టైంలో నాయకులు కనిపించకుండా పోవడంతో క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోతోందట. ముఖ్యంగా ఆ నియోజకవర్గం వైసీపీలో ఆ వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోందంటున్నారు. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కుండమార్పిడి రాజకీయాలు చేసింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుని మార్కాపురం అభ్యర్థిగా, మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరు క్యాండిడేట్ గా జగన్ కుండమార్పిడి చేశారు. అది ఆయా అభ్యర్థుల ఇష్టానుసారం జరిగిందో లేకపోతే వైసీపీ అధ్యక్షుడు తన సొంత సర్వేల ద్వారా తీసుకున్న నిర్ణయమో కానీ అప్పట్లోనే 2 సెగ్మెంట్లలో వైసీపీ వర్గాలు అసంతృప్తితో రగిలిపోయాయి. అయితే జగన్ మార్పులు చేర్పుల ఫార్ములా గిద్దలూరు, మార్కాపురం 2 నియోజకవర్గాల్లో వర్కౌట్ కాలేదు. 2 సెగ్మెంట్లలో వైసీపీ పరాజయం పాలైంది. అంతే, ఓటమి తర్వాత అన్న రాంబాబు, కుందూరు నాగార్జునరెడ్డి తాము పోటీ చేసిన నియోజకవర్గాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ క్రమంలో ఎన్నికలు ముగిసి 6 నెలలు దాటుతున్నా కార్యకర్తల మంచి చెడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఇటీవల గిద్దలూరు నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలు భగ్గుమన్నారు. ప్రస్తుత గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్ ప్రకటించిన మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి తమకు వద్దని సమావేశంలో నినాదాలు హోరెత్తించారు. మళ్లీ గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబుకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే స్థానిక నేతలకు గిద్దలూరు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని అక్కడ వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గంలో లేని నేతకు ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టడం ఏంటని, జగన్ నిర్ణయాలతో అసలే అవసాన దశలో ఉన్న పార్టీ పూర్తిగా అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. అదలా ఉంటే నాగార్జునరెడ్డి నిర్వహించిన ఒక సమావేశానికి కొంతమంది వైసీపీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు. గిద్దలూరు ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి సదరు వైసీపీ నేతలకు ఆహ్వానాలు పంపలేదట. గత ఎన్నికల్లో వైసీపీలో ఉంటూ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డికి సపోర్ట్ చేశారని నాగార్జునరెడ్డి సొంత పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపలేదని బహిరంగంగానే చెప్తున్నారు. ఎవరికైతే ఆహ్వానాలు పంపలేదో ఆ అసమ్మతి నేతలు వైసీపీ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిపై ఫిర్యాదులు చేశారట. నాగార్జున ఒంటెద్దు పోకడలతో గిద్దలూరులో వైసీపీ కేవలం 600 ఓట్ల తేడాతో ఓడిపోయిందని, తిరిగి నాగార్జునరెడ్డిని మార్కాపురం పంపించేయాలని లేఖలు రాశారట. ఆ లేఖలు గిద్దలూరు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలే అధికారం లేక కష్టకాలంలో ఉంటే ఇప్పుడు ఈ గ్రూప్ కోలేంటని వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. ఇటు అన్న రాంబాబుకు గిద్దలూరు నియోజకవర్గంలో 15 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది. గిద్దలూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గిద్దలూరు వైసీపీలోని ఒక వర్గం మాత్రం మళ్లీ అన్న రాంబాబు కావాలని అధిష్టానాన్ని కోరుతోందట. తనకు పొలిటికల్ కెరీర్ ఇచ్చిన గిద్దలూరు నియోజకవర్గంలో రీ ఎంట్రీ ఇస్తే బావుంటుందని మాజీ అన్న రాంబాబు అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. రాంబాబు అయితే ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేత అవటంతో తమకు అండగా ఉంటారని ఒక వర్గం వైసీపీ పెద్దలకు లేఖల మీద లేఖలు రాస్తున్నారట. గిద్దలూరు వైసీపీలోని మరో వర్గం మాత్రం గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన స్థానిక రెడ్డి నేతలకే ఇన్ఛార్జి బాధ్యతలివ్వాలని కోరుతుందట. ఆ వైసీపీ ఇన్ఛార్జి రేసులో కామూరు రమణారెడ్డి, కడప వంశీధర్ రెడ్డి, పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డిలున్నారట. ప్రస్తుతం గిద్దలూరు ఇన్ఛార్జిగా జగన్ ప్రకటించిన కుందూరు నాగార్జునరెడ్డి పూర్తిగా మార్కాపురానికే అంకితమయ్యారు. దాంతో తమ మంచి చెడు పట్టించుకునే వారే కరువయ్యారని కార్యకర్తలు నాగార్జునరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. నాగార్జున తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ పార్టీలో ఎక్కువ అవటం కొంతమంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు తప్ప మిగిలిన 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగాయి. గిద్దలూరు నియోజకవర్గాన్ని ఇప్పుడు టచ్ చేస్తే మిగిలిన సెగ్మెంట్ల నుంచి కూడా డిమాండ్లు పెరిగిపోతాయని వైసీపీ పెద్దలు భయపడుతున్నారట. అసలే వలసలతో లీడర్లు కరువైన పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ మార్పులు చేర్పులు చేయాలంటే కష్టమని వెనక ముందు ఆడుతున్నారట. అందుకే గిద్దలూరులో అంత రచ్చ జరుగుతున్నా చూసి చూడనట్లు పోతున్నారట.
మొత్తానికి అలా నడిచిపోతుంది వైసీపీ రాజకీయం. For more videos like this, subscribe Big TV channel.